జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మావయ్య, వెంటనే లడ్డు ప్రసాదాన్ని వెనక్కిచ్చేయండి. ఏంటమ్మాయి, ఇందాకేమో ఇంటి బయటికి వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు లడ్డూని తిరిగిచ్చేయమంటున్నావు. ఏమండి ఉద్దేశం? ఏముంది ప్రసాద్, ప్రేమతో ఇచ్చిన ప్రసాదాన్ని తిరిగి ఇచ్చేస్తే అతను మనల్ని బ్యాడ్గా అనుకుంటాడు, కేసు వాపస్ తీసుకుంటాడు. ఆ కేసు అప్పుడు తను తీసుకొచ్చని దివ్య దురాశ. మా దివ్యమ్మకి అలాంటి దురాశ ఏం లేదు మేడం. ఆ ప్రసాదం వెనక ఏదైనా ప్రమాదం ఉందేమోనని మా దివ్యమ్మ డౌట్ పడుతున్నారు. ప్రసాదం వెనుక ప్రమాదమే ఉంటుంది చారు. అది కదన్నయ్య గారు, ఈ ఇంట్లో ఎవరినో ఒకరిని తప్పుడు కేసులో ఇరికిస్తారని ఆ దేవుడే బెదిరించాడు. అందుకే దివ్య కంగారు పడుతుంది. నిన్న డబ్బులిచ్చుంటే దేవుడయ్యతో ఏ గొడవ ఉండేది కాదు కదా పెద్దమ్మా. ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. అంటే ఏంట్రా, నాన్న కష్టార్జితాన్ని ఆయనకి ఫ్రీగా ఇచ్చేద్దామంటావా? మరిప్పుడు భయపడ్డం దేనికి బావగారు? అదేంటి, దేవుడి ప్రసాదమే కదా, దేవుడి దగ్గర పెట్టి తలా కొంత తింటే సరిపోతుంది. వదిన గారు ఇటివ్వండి. వదిన గారు ఆగండి. మావయ్య గారు, వెంటనే లడ్డు ప్రసాదాన్ని వెనక్కిచ్చేయండి ప్లీజ్. నా మాట వినండి. ఇవి లడ్డూలేనమ్మా, బాంబులు కాదు. అయ్యో, అమ్మాయి, నీ భయంలో అర్థం లేదు. వచ్చింది నా క్లయింట్, అతన్ని అనుమానించాల్సిన అవసరం ఏముంటుంది? అతను దేవుడయ్య మనిషి, అతన్ని ఎలా నమ్మమంటారు? ఒరేయ్, నేను బయట చూశానురా, దేవుడయ్య లేడక్కడ. మావయ్య, నేను దేవుడయ్యని చూశాను. క్లయింట్గా మీ దగ్గరకు వచ్చిన మనిషి దేవుడయ్య వాళ్ళ కొడుకు సైకిల్ చేసుకోవడం కూడా నేను చూశాను. నీకు కనిపించి మీ మామయ్య గారికి కనిపించకుండా ఉండడానికి ఆ దేవుడయ్యే దేవుడో దయ్యమో కాదు కదమ్మా. నాన్న ప్లీజ్, నాన్న అనవసరంగా టైం వేస్ట్ చేయకండి, ఆ లడ్డూ తిరిగి ఇచ్చేసేయండి. అవును మావయ్య, ప్లీజ్. అత్తయ్య ఇవ్వండి, కావాలంటే నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అక్కర్లేదు, ఇది ప్రసాదం మాత్రమే, దీంట్లో ఏ ప్రమాదం లేదు. కుమారి, అత్తయ్య, ఇది దేవుడి దగ్గర పెట్టి ప్రసాదం చేసుకొని తీసుకురా. నేను తీసుకొస్తాను అత్తయ్య. అక్కర్లేదు, తానే చేసి తీసుకొస్తుంది. తీసుకొస్తాను, ఇవ్వండి అత్తయ్య. నా మాట వద్దని చెప్తున్నాను కదా. నా మాట వినండి అత్తయ్య. దివ్య, చెప్పేది విను. ఇలా ఇచ్చేయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఇవ్వనని చెప్తున్నాను, విను. వజ్రాలు చూసారా మావయ్య, చూసారా? నేను ఊహించిందే జరిగింది. ఆగండి. హలో ఎస్ఐ గారు, మీరు ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చిందండి. హ్యాండ్ కప్స్ తీసుకొని లాయర్ రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చేయండి. వీడియో అంతా కరెక్ట్గా వచ్చిందా సురేష్? వచ్చింది నాన్న. ఆ రాజేంద్ర ప్రసాద్ స్మగ్లర్ శేఖర్కి బ్రీఫ్ కేసులో డబ్బులు ఇచ్చాడు. ఆ శేఖర్ రాజేంద్ర ప్రసాద్కి లడ్డులో డైమండ్స్ పెట్టించాడు. వాళ్ళిద్దరి మధ్య ఈ ఎక్స్చేంజ్ జరిగింది నాన్న. సూపర్. రాజేంద్ర ప్రసాద్ స్మగ్లింగ్ కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు.
ఎవరు దాన్ని ముట్టుకోవద్దు. కానిస్టేబుల్స్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. లడ్డూల్లో వజ్రాలు పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. స్మగ్లింగా? మీరు పెద్ద మనిషి, గౌరవప్రదమైన లాయరు, న్యాయాన్ని కాపాడేవారని అపోహపడ్డాను. మీ పెద్దరికం వెనుక పెద్ద గజదొంగ ఉన్నాడన్నమాట. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా ఆయన దొంగ ఏంటి? ఆ లడ్డు ఎవరు తీసుకొచ్చారు? మా బావగారే తెచ్చారు ఎస్ఐ గారు. అయితే ఈయనే స్మగ్లర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.